ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర మండల కేంద్రంలో స్థానిక వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో RDT మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం మడకశిర ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిని నాగమల్లేశ్వరి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులంతా కలిసి మడకశిర పట్టణంలో ర్యాలీగా వెళ్లి బాలలపై జరిగే హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం చేసి బాలికల విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది. తరువాత చిన్నారులకు లఘు చిత్రాల ద్వారా ప్రస్తుతం సమాజంలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, బాల వివాహాలు, లైంగిక వేధింపులు అనే విషయాలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా చిన్నారులకు బాలల హక్కులు మరియు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన RDT రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున, మండల విద్యాధికారి శ్రీనివాస భాస్కర్, SI లోకేష్, కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ సమాజంలో అమ్మాయిల పట్ల విపవక్షత తీవ్ర రూపం దాల్చిందని, తల్లిదండ్రులు అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనే భావన పక్కన పెట్టి ఇద్దరు సమానమే అని భావించి సరైన సహాయం అందించి ప్రోత్సహిస్తే ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో RDT టీమ్ లీడర్ ఆదినారాయణ, నాగల్ సుదర్శన్ రెడ్డి, ICTS సూపర్వైజర్ శంకరమ్మ, లీలావతి, RDT కౌన్సిలర్ బ్రహ్మణి, కళాశాల సిబ్బంది, న్యాయ విద్యా విద్యార్థిని ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు మరియు చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన CDPO మేడం గారికి, RDT మేనేజ్మెంట్ గారికి, అంగన్వాడీ టీచర్స్కు నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా మా ప్రియమైన విద్యార్థులకు నా యొక్క ధన్యవాదములు, ఆశీస్సులు. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ జాతీయ బాలికల దినోత్సవము ఎవరు గుర్తుగా స్థాపించినారు అంటే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమె యొక్క 1966 సంవత్సరము జనవరి 24వ తేదీన మన ఈ పెద్ద దేశానికి, సువిశాలమైన భారతదేశానికి ఒక మహిళ ప్రధానమంత్రి అయిన సందర్భంగా బాలికల దినోత్సవంగా ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నాము. ఈరోజు ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా బాలికల పైన జరిగే హింసలు కానీ చిన్న చూపు చూడడం కానీ ఇంకా మన సమాజంలో జరుగుతూ ఉంది. ఆ విధంగా జరుగుతుందంటే మూల కారణము మనమే అని చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలు కూడా చాలా చూసాము. ఆ వీడియోలో కూడా అమ్మాయిల చిన్న చూపు చూసేది కేవలము తండ్రి కంటే తల్లే చిన్న చూపు చూస్తున్నట్టు మనం వీడియోస్లో కూడా చూసాము. ఎందుకు ఆ విధంగా మనకు వీడియోస్లో ఉందంటే అన్ఎడ్యుకేటర్స్, చదువుకొని నిరక్షరాస్యుల వలన ఆ విధంగా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తల్లి ఆ విధంగా చూడడము, వాళ్ళు చదువుకోకపోవడము, వాళ్ళ పిల్లలు కూడా ఆ అమ్మ ఆ విధంగా చూస్తుంది. అదే ఆ తల్లి ఎడ్యుకేటర్ అయినప్పుడు ఆ పిల్లలను ఆ విధంగా చూసేదానికి ఆస్కారం అనేది ఉండదు. మీరు కూడా భావి భారత పౌరులు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఈ సమాజంలో బాగా చదువుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. చదువుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనము వచ్చేటప్పుడు మన విలేజ్ ఈరోజు మరి RDT ఆధ్వర్యంలోను, ICTS చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోను జాతీయ బాలికల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి మీ అందరికీ శుభాకాంక్షలు. మరి ఇక్కడ విచ్చేసినటువంటి బాలికలందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి RDT సంస్థ వారికి అసలు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. దేనికంటే ఏ కార్యక్రమమైనా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాకు దేవుడిచ్చినటువంటి వరము
ఆర్డిటి సంస్థ రావడం అది నిజంగా మా సొంతూరు చిత్తూరు జిల్లా అక్కడంతా లేవు, ఈ ఆర్డిటి సంస్థ లేవు. కానీ నేను వచ్చినప్పటి నుంచి నేను 25 ఏళ్ళుగా ఈ సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నాను. కానీ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఒక చిన్న కార్యక్రమం అంటే ప్రెస్టీజియస్గా తీసుకొని చేసేవాళ్ళు ఆర్డిటి వాళ్ళు. దానిలో భాగంగా ఈరోజు బాలికా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారని మేము అనుకోవాలి. అసలు నిజంగా చాలా బాగా ఏర్పాటు చేశారు. దీనికి సహకరించిన అంగన్వాడీ వాళ్ళు కానీ మన సిడిపో మేడం వాళ్ళ స్టాఫ్ కానీ నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ బాలికా దినోత్సవం అంటే అది మేము మాట్లాడుకోవాలి కాదు, మీరే మాట్లాడుకోవాలి, మీరే పాటలు పాడాలి, మీరే మీ యొక్క ఎమోషన్స్ చెప్పాలి. నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒక మంచి విజువల్స్ చేశారు. దాంట్లో కూడా చూడండి, అక్కడ ఇప్పుడు ఒక అమ్మాయి చదువుకుంటా అంటే వద్దంటారు వాళ్ళ పేరెంట్స్. కానీ అక్కడ తప్పు ఎవరిది? తల్లిదండ్రులు మనం తప్పు పట్టేకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళది. అమ్మాయికి పెళ్లి చేయకపోతే రేపు మన పరువు చాలా బజారు పడుతుందని. అక్కడ తల్లిదండ్రులు తప్పులేదు, ఆ అమ్మాయి తప్పులేదు, సొసైటీలో కూడా తప్పులేదు. కానీ ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేసిందే కాకుండా నేను చదువుకుంటాను, నన్ను ఎక్కడైనా చేర్పించండి ఆ అమ్మాయి నోట్లో నుంచి వచ్చిన మాట ఆ అమ్మాయి జీవితం తర్వాతనే మార్చింది. ఆ రోజు ఆ అమ్మాయి కానీ నోరు తెరచకుండా నేను తల్లిదండ్రుల మాటే వింటాను ఉంటే ఈరోజు ఆ కలెక్టర్ ఆ అమ్మాయి అయ్యి ఉండేది కాదు, ఆ కుటుంబం కూడా బాగుపడేది కాదు. చూడండి, దాన్నే సాధికారత అంటే మనం ఏదో సాధికారత అంటే ఏదో గవర్నమెంట్ చూసిన స్కీమ్స్ కదమ్మా. సాధికారత అంటే అమ్మాయిల్లో వచ్చినటువంటి ధైర్యమైనటువంటి ఆలోచనని షేర్ చేసుకోవాలి. మీరు ఎక్కడ మీ రైట్స్ కోసం ఎక్కడ భయపడకూడదు, బాధపడకూడదు. మీ రైట్స్ కోసం మీరు పాటుపడుతూ ఉంటే మనకు అదే సాధికారత. అంటే మీ మనసులో వచ్చినటువంటి మంచి ఆలోచననే మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే దానికి మించినటువంటి స్వేచ్ఛ ఏదీ లేదు. దయచేసి అందరూ కూడా ఈ బాలికా దినోత్సవం మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాం. భవిష్యత్తులో అంటే మేము చదివే సమయంలో అమ్మాయిలకు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మీరు మాట్లాడితే స్వేచ్ఛ కూడా లేదు. అసలు నిజంగా చెప్తున్నాం. అంటే అది ఎందుకో మన ఇండియాలో అట్లా అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి అమ్మాయిలకు నిజంగా సైన్యంలో అమ్మాయిలు ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు అమ్మాయిలు లేదు చెప్పండి. మన ఇస్రోలో కూడా 35%, 33% ఉంటారు అంత అమ్మాయి. పవర్ఫుల్ ప్రొఫెషనల్స్లో కూడా మన అమ్మాయిలు ఉన్నారు. అటువంటి స్థాయికి మీరు అందరూ కూడా వెళ్ళాలి. ఎవరో ఒకరు వస్తే మనం సంతోషపడేది కాదు. ప్రతి ఒక్కరూ కావాలి. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆలోచనల్ని మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఫ్యూచర్ని మీరు ఫ్యూచర్లో మీ లైఫ్ని ఒక మంచి మార్గంలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఈ బాలికా దినోత్సవానికి నన్ను పిలిచి నన్ను గెస్ట్గా పిలిచేందుకు. పీసీ వాళ్ళు ఉన్నారా? లేరా? ఇప్పుడే మీరు మంచి గోల్ని కనుక రీచ్ చేసుకోగలిగితే తర్వాత బీటెక్ లేకపోతే మెడిసినా లేకపోతే సివిల్ సర్వీసెసా, నార్మల్ డిగ్రీనా, బయోటెక్నాలజీనా, వేమంచి డిగ్రీ అయితే ఇప్పటి నుంచినే మీకు లైఫ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. లేదా అందరిలాగే నార్మల్ డిగ్రీ చేస్తాం పోతామంటే కాదు. సరేనా? ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. అప్పుడే కష్టపడే దిగిపోదా మీరు ఈరోజు కూడా కష్టపడి అంత ధర్నా చేసి అంతా చేసుకున్న మా అంగన్వాడీ వర్కర్స్ కూడా మరొకసారి కంగ్రాచులేట్ చెప్పుకుంటూ మళ్ళీ రివోకే అంటున్నారు మొత్తం అందరూ కూడా. సో మీకు కూడా మంచి లైఫ్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నెక్స్ట్ టైం ఎక్కడ ట్రాన్స్ఫర్ ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీకు ఏదైనా సహాయం కావాలంటే 100% కూడా చేస్తాం. సో ఎస్పెషల్లీ ఈ మడకశిరాలో ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్ విద్యాసంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఎస్వి ఈ వెంకటేశ్వర కాలేజ్ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తర్వాత ఈ మహిళా సాధికారతలో కావచ్చు లేకపోతే చైల్డ్ మ్యారేజ్లో కావచ్చు బాగా కోఆపరేట్ చేసినటువంటి మన సిడిపో మేడము, సిడిపో మేడం అయితే రోజుల్లో ఫోన్లో మాట్లాడారు కానీ ఓకే సిడిపో మేడం కూడా చాలా ఈ మహిళలకు సరే అబ్బాయిలకు ఏదైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి, ఎక్కడైనా కానీ డొమెస్టిక్ మ్యారేజ్ జరుగుతుందంటే కూడా మేడం బాగా స్పందిస్తుంది. సో మేడం కూడా థ్యాంక్ యూ. తర్వాత రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సో ఈ మండలంలో చాలా బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మన ఆచార్య సార్ కావచ్చు, మల్లీ సార్ కావచ్చు, చాలామంది ఉన్నారు స్టాఫ్ అంతా కూడా. ఎప్పుడు కూడా ఈ ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ఫోకస్ ఎక్కువ. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయని చెప్పేసి తాగి భర్తను కలాట్ చేస్తున్నారు చెప్పి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ అండ్ సార్ వాళ్ళందరికీ కూడా.
సో ఇంతసేపు కూడా మీ బోర్ కొట్టేది మీ అందరికీ కూడా సో కృతజ్ఞత తెలియజేసుకుంటూ సో మడకశిర మండలానికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని, ఓకేనా? ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఈ మడకశిర మండలం అంటే నాకు చాలా బాగా నచ్చింది. నేను పనిచేసి 6 months సో అయినప్పటికీ కూడా ఈ మడకశిర మండలం నాకు చాలా బాగా నచ్చింది. మా వరకు చేసినటువంటి సహాయం కూడా చాలా చేశాం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసి పంపించాలని చూడడము, అదేవిధంగా ఇంట్లో కూడా మగపిల్లలు అయితే ఒక రకంగా ఆడపిల్లల్ని ఒక రకంగా చూడటము, వివక్షతను పాటించటము, పిల్లలకి ఆడపిల్లలకి చదువు అవసరం లేదు అని భావించే పరిస్థితులు ఇంకా ఉన్నాయి చాలా కుటుంబాల్లో. వారందరిలో కూడా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి జనవరి 24వ తేదీ కూడా ఈ బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్ని అంటే ఒక్కొక్క సంవత్సరం గడిచిన కొద్దీ కొంత మార్పు అనేది వస్తుంది. మనము సతీ సహగమనం స్టేజ్ నుంచి 10 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి 60 సంవత్సరాల వృద్ధినితో పెళ్లి చేసిన సందర్భాల నుంచి, అదేవిధంగా భర్త చనిపోయినప్పుడు భార్యను కూడా గుండు చేయించి ఇంట్లో కూర్చోబెట్టి ఆమెను ఎందుకు పనికిరాని వస్తువుగా చేసిన ఆ రోజుల నుంచి ఇప్పుడు ఆడపిల్లకు కూడా చదువు అవసరం అనే రోజుల్లోకి మనం వచ్చాము. అయితే ఇంకా కూడా ఈ వివక్షత అనేది ఉండడం వల్లనే మనకి ఈ బాలికల దినోత్సవాలన్నిటివి మనం ఇంటిగా జరుపుకోవడం, అంటే సమాజంలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మనము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇంకా మనలో మార్పు రావాలి. ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేయవద్దు. అదేవిధంగా ఆడపిల్లలు కూడా వారికి చదువు అవసరం ఎంత ఉంది అనేది బాగా గుర్తించి వారు చదువు మీద శ్రద్ధ పెట్టి పిల్లలందరూ కూడా బాగా చదవాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి చదువు యొక్క అవసరాన్ని గుర్తించి వాళ్ళని బాగా చదివించాలి. బాల్య వివాహాలు చేయకూడదు. అదేవిధంగా ఇంట్లో కూడా వాళ్ళకి వివక్షత చూపించకూడదు. ఈ లింగ వివక్షత అనేది మన ఇంటి నుంచే ప్రారంభమవుతుంది, అది సమాజం వరకు వెళ్తుంది. ప్రతి తరానికి కూడా ఇది ముందుకి ఇది ఈ విధంగానే జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఖండిస్తూ అందరూ కూడా లింగ వివక్షత పాటించవద్దు, బాలికల చదువు ప్రోత్సహించమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.